జై తెలుగు జై జై తెలుగు అని జగములు పొగడెనురా. దేశ దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా. సిబిఐ సంస్థకి మాజీ డైరెక్టర్గా ఉండి అద్భుతమైన సేవలు అందించిన మహనీయులు మాన్యులు నాగేశ్వరరావు గారితో ఈరోజు ముఖాముఖి. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. మీది ఒక విశిష్టమైనటువంటి భావజాలం నాగేశ్వరరావు గారు. ప్రతి విషయాన్ని కూడా మీదైనటువంటి ఒక ప్రత్యేక కోణంలో దాన్ని మీరు చూస్తారు, విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణ, ఆ భావాలు నన్ను బాగా ఆకర్షించాయి. మీరు ఈ సమాజానికి ఒక కొత్త ఆలోచనని అందిస్తారు, కొత్తగా మీ ఆలోచనని తెలియజేస్తారు. అలా నేను మిమ్మల్ని అభిమానిస్తూ ఈ రోజున ఈ ముఖాముఖి కార్యక్రమానికి ఆహ్వానించాను. మీరు ఈ రోజున ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. మీకు స్వాగతం. నమస్కారం. చాలా ధన్యవాదాలండి. మీరు నన్ను మీ కార్యక్రమానికి పిలిచారు. నేను రాసే వాటికి మీకు నచ్చినాయని కూడా అన్నారు. సో చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సూటిదనము, సుస్పష్టత ఉన్నది. అందరూ అనుకునేది కాకుండా దాంట్లో ఉండేటువంటి లోతైన కీలకమైనటువంటి విషయాన్ని మీరు చాలా ధైర్యంగా చెబుతున్నారు. అంటే ధైర్యంగా అంటే చెప్పడం మీ మీ స్వభావము, రెండోది మీ వృత్తిలో మీరు ఒక 40 ఏళ్ళు మీరు దాంట్లో అయితే నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతానండి. ఏంటంటే నిజం చెప్పడానికి నిజాయితీ కావాలి, అబద్ధం చెప్పడానికి ధైర్యం కావాలి. నేను ధైర్యం నాకు లేదు, అబద్ధం చెప్పే ధైర్యం లేదు నాకు. కాబట్టి నాకు నిజాయితీ ఉంది కాబట్టి నేను నిజమే చెప్తాను. చాలా సంతోషం. ఎందుకంటే నిజం ఆహ్, బరితెగింపుని ధైర్యంగా భావించకూడదు. నిజాయితీతో కూడుకున్నటువంటి స్పష్టమైన భావ ప్రకటనే అది ధైర్యం కిందొస్తుంది. ఆ ఉద్దేశంలో నేను చెప్పాను. కనుక నేను మీలో ఆ ధైర్యాన్ని నేను చూశాను. చాలా సంతోషం. ఇప్పుడు మీరు సమాజం శాంతితో సాగాలి అనంటే మీ వంటి సంస్థలు వెనకాల కీలకంగా ఉండి పనిచేసి ఎక్కడెక్కడ ఎవరెవరు అశాంతిని రేకెత్తిస్తున్నారు సమాజంలో, ఏ దుష్ట శక్తులు ఏ పనులు చేస్తున్నాయో వాటిని మీరు కనిపెట్టి వాటిని నివారించటంలో మీరు తోడ్పడతారు. ఈ దేశంలో కీలకమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంస్థకి మీరు బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిగా ఉన్నారు. కనుక నేను ఈ రోజున మిమ్మల్ని అడగాలనుకున్నది ఏమిటంటే, ఈ భారతదేశం ఇవాళ 140 కోట్ల మంది ప్రజలతో అనేక అభిప్రాయ భేదాలతో, అనేక వర్గాలు, మతాలు, ఈ ఘర్షణలతో కూడుకుని ఉన్న ఇంత పెద్ద ప్రజా సముదాయం ఇది ప్రశాంతంగా ఉండే అవకాశం ఉన్నదా ఎప్పటికైనా? ఉందండి. ఇప్పుడు ఒక దేశము యొక్క సమగ్రత, ఐక్యత, దీనికి మూలాధారం ఏంటి అనేది ప్రతి దేశానికి ఉంటుంది. ఎందుకు ఒక భూభాగంలో ఉన్న ప్రజలు ఒక దేశంలోగా ఉన్నారు అనేది. అయితే భారతదేశం విషయానికి వస్తే మన దేశ ఐక్యత, సమగ్రతకి మూలాధారం హిందూ ధర్మము, సనాతన ధర్మం. ఏనాడైతే ఏ ప్రాంతంలో అయితే సనాతన ధర్మం క్షీణిస్తుందో, అక్కడ హిందువులు తక్కువ అవుతారో, ఆయా ప్రాంతాల్లో మీకు అల్లర్లు, లేకపోతే విభజించి వేరే దేశానికి పోవాలనో, లేకపోతే ఇంకొక టెర్రరిజము, లేకపోతే తీవ్రవాదము, ఇలాంటివి వస్తున్నాయి. దీనికి మీరు ఉదాహరణ అవసరం లేదు. మీరు యాక్చువల్గా ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటే మనకి నిజం చూస్తే సరిపోతుంది. కాశ్మీర్లో ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయండి? ఎందుకంటే అక్కడ హిందువులు ఆల్మోస్ట్ లేరు. ఒకప్పుడు మన 47లో 30% ఉండేది స్వతంత్రం వచ్చినప్పుడు అక్కడ. ఈనాడు ఎవరు లేరు. అక్కడ ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయంటే హిందువులు లేరు. అక్కడ అంటే 1-2% కూడా ఉంటారండి. ఇప్పుడు లేరు, పూర్తిగా పోయారండి. జీరో, ఆల్మోస్ట్ జీరో కాశ్మీర్ ప్రాంతంలో. ఇప్పుడు ఎందుకు అక్కడ అల్లర్లు జరుగుతున్నాయంటే అక్కడ హిందువులు లేరు. నాగాలాండ్లో ఎందుకు అల్లర్లు మొన్నటిదాకా అల్లర్లు జరిగినాయంటే అక్కడ హిందువులందరినీ మార్చేశారు. హిందువులు కానీ లేకపోతే క్రిస్టియన్ మార్చేశారు. వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నారు అక్కడ. స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపుగా 75% హిందువులు, లేకపోతే మన భారతీయ సంప్రదాయాన్ని ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మిజోరం కూడా అదే. మొన్నటిదాకా ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో కానీ
తర్వాత మీరు ఇప్పుడు మణిపూర్‌లో ఇప్పుడు అల్లర్లు జరుగుతున్నాయి. అవునండి. ఎందుకంటే మణిపూర్ వ్యాలీ అంటే హ్మ్. కొండ మీద ఉన్న ప్రాంతాలు వాళ్ళందరినీ మతం మార్చేశారు. హ్మ్. కొండ మామూలుగా లోయలో లోయలో ఉన్న వాళ్ళందరూ మాత్రం హిందువులుగా ఉన్నారు ఇంకా. హ్మ్. సో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గొడవ. ఎందుకంటే వాళ్ళు ఆ మతాన్ని హ్మ్. ప్రచారం చేయడం కోసం. మేఘాలయ అలాగే. మీరు ఏ ప్రాంతంలో ఎక్కడైతే మత కల్లోలాలు జరుగుతున్నాయో హ్మ్. అది ఒక గ్రామం గాని, ఒక జిల్లా గాని, ఒక నగరం గాని, ఒక పట్టణం గాని, ఒక రాష్ట్రం గాని, ఆయా ప్రాంతాల్లో హిందూ ధర్మము క్షీణించిపోయింది. లేకపోతే హిందువులు అల్పసంఖ్యాకులైపోయారు. హిందూ ధర్మం క్షీణత అనేది 2 ప్రకారాలు ఉంటాయి. ఒకటేందంటే ఒక ప్రకారం ఏంటి? హిందువుల సంఖ్య తక్కువ కావటం. రెండవది ఉన్నా గాని నామమాత్రపు హిందువులుగా ఉండటమే. చాలా మంది ఈనాడు వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు కొనసాగించే అవకాశం ఉండదక్కడ. లేదు. ఓన్లీ ఇప్పుడు పేరును బట్టే వాళ్ళు హిందువులు. ఇప్పుడు ఉదాహరణకి సీతారాం యేచూరి గారు ఉన్నారు. ఆయన పేరుని చూస్తే మనకేమంటారు ఎవరికైనా గాని ఓహో! ఈయన హిందూ అనుకుంటారు. కానీ ఆయన కమ్యూనిస్ట్. ఆయన హిందూ కాదు. నేను హిందూ కాదు అని కూడా చెప్తారు. ఈ విధంగా చాలా మంది ఉన్నారు. సో, మన ధర్మ క్షీణత 2 విధాలుగా జరుగుతుంది. పేరుకి హిందువులు అదే. అంటే అంటే అదే నామమాత్రపు వారు హిందూ వేరే సిద్ధాంతాన్ని అనుసరించటం వల్ల దీన్ని ఒప్పుకోకపోవటం. అంటే రాజకీయ సిద్ధాంతం సిద్ధాంతం వల్ల గూడా. నాస్తికులు అనుకోవచ్చు. నాస్తికులు గాని కొంతవరకు అనీశ్వర నాస్తికులు అని కూడా అనొచ్చు. అంటే దేవుడు నమ్మని వాళ్ళు లేకపోతే వేదాలని నమ్మని వాళ్ళు ఇది. సో, ముఖ్యంగా వస్తే ఏంటంటే మన దేశము ఈరోజు ఈ విధంగా ఉండటం కారణం లేకపోతే 40 ఏళ్ళు విభజన జరగడానికి కారణం ఏంటి? మత ప్రాతిపదిక. అవును. ఏ మత ప్రాతిపదికన జరిగింది? ముస్లింలు ఆనాడు అన్నారు, "మేము హిందువులతోని కలిసి ఉండము. మాకు వేరే దేశం కావాలి" అన్నారు. ఆ దేశానికి వెళ్ళిపోయారు. మంచికో, చెడుకో అది ఈ మిగిలిన భూభాగంలో ఆనాటి నాయకులు వీళ్ళేమన్నా లేదు మనమంతా లౌకికవాదంగా ఉన్నాము. మనం హిందూ దేశం కాదిది. హిందూ కాబట్టి అని లౌకికవాదంతో లౌకిక రాజ్యాంగాన్ని కూడా తయారు చేశారు. కొన్ని రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు ఈ దేశానికి సమగ్రతకి, ఐక్యతకి మూలాధారం ఏంటి? అంటే మన మధ్యనున్న బంక ఏంటి? ఇప్పుడు 2 వస్తువుల్ని కలపాలంటే బంక కావాలి కదా! ఆ బంక ఏంటి? ఆ బంక అనేది మన హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మాన్ని పటిష్టం చేయడం బదులు దాన్ని ఏ విధంగా నష్టం చేయాలి? ఏ విధంగా క్షీణింపచేయాలి? అనేది ఈ గత 47 నుంచి మనం చేసుకుంటూ వచ్చాం. అంటే మనకు మనమే మన దేశాన్ని మనం ఇది మీరు చాలా చక్కగా సూక్ష్మం చెప్పారు. ఏమిటంటే కలిపి ఉంచటానికి ఏ ధర్మం అవసరం అవుతుందో, ఆ ధర్మం క్షీణించేలాగా ఆ చేస్తుంటే ధర్మం ఎట్లా కలుస్తారు? చేశారు. ఇప్పుడు మనం ఉదాహరణకి రామేశ్వరం వస్తారండి. హ్మ్. ఏ తమిళం తెలియని వాళ్ళు హ్మ్. పంజాబ్ నుంచి, హ్మ్. హర్యానా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అస్సాం నుంచి వాళ్ళకి ఏ భాష తెలీదు. తమిళ్ భాష తెలీదు. రామేశ్వరం ఎందుకెళ్తారు? అది హిందూ ధర్మం వల్లే. అవును. మనం కాశీ ఎందుకు వెళ్తాం? మనం అక్కడ మాట్లాడే హిందీ తెలీదే అవును. మనకి. అయినా గాని మనం వేలాది సంవత్సరాల సో నుంచి సో కాశీ ఆ! వెళ్తూనే ఉన్నాం గదా! తీర్థయాత్రలు చేస్తున్నారు, వస్తున్నారు. వస్తూనే ఉన్నారు ఏ గదా! రకమైన ఇబ్బంది గయా లేదు. వెళ్తున్నారు, సోమనాథ్ వెళ్తున్నారు, లేకపోతే తిరుపతి వస్తారు. ఇదంతా ఏంటి? ఇది ధర్మం మనల్ని ఒకటి ఏకీకృతం చేసి కలిపి ఉంచింది. ఈ ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నాం. అంటే భాషాతీతమై, ప్రాంతాతీతమై, ప్రాంతాలకు అతీతమై ఈ ధర్మం కలిపి ఉంచింది అందరిని. ఈ ధర్మాన్ని ఇవాళ వీళ్ళు అది నాశనం అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఈ రోజు కాదండి. గత 70 సంవత్సరాల నుంచి వస్తుందది. అదే అంటే మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి గూడా ఈ ధర్మాన్ని పటిష్టం చేయకుండా విడగొట్టినటువంటి దేశం విడగొట్టగా, ఉన్న దేశంలో ఏది అందరినీ కలిపి ఉంచటానికి ప్రధానమైనటువంటి కారణమవుతుందో ధర్మం, ఆ ధర్మాన్ని క్షీణింపజేస్తూ, దాన్ని ఎక్కడికెక్కడ పలసన చేస్తూ, దాన్ని ఎంత పలసన చేస్తే అంతగా వీళ్ళు ఓట్లతో బలపడతారనే ఉద్దేశంతోనే ఈ నాయకులందరూ వ్యవహరించటం వల్ల నాయకులని నేను చెప్పనండి. ఆ భావజాలం. ఎందుకంటే నాయకుల్లో చాలా మంది మంచివాళ్ళున్నారు. అది నాయకుడు ఒక వ్యక్తు నాయకత్వం గురించి నేను చెప్పను. వ్యక్తులు మంచిగా ఉండటం కాదండి. ఆ భావజాలంతో కొనసాగిందంతా కూడా రాజకీయాధికారంతోనే ఎక్కువ నష్టం జరుగుతుంది ఎప్పుడు. పాకిస్తాన్ విడిపోవటం అనేది ఎట్లా జరిగిందండి? రాజకీయాధికారం వాళ్ళకొచ్చి వేరే దేశం ఏర్పడింది కదా! అందుకనే అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా వాళ్ళు ముస్లింలయిపోయారు. ఎందుకని? రాజకీయాధికారం. అట్లాగే ఇక్కడ కూడా మీరు చెప్పింది మంచి పాయింటు. ఒక రాజకీయాధికారంతో ఏ ధర్మాన్ని పటిష్టం చేయాలో ఇక్కడ అందరూ కలిసి ఉండటానికి, అది చేయకుండా ఆ రాజకీయాధికారి ఆ అధికారం కోసము, ఆ అధికారంతో దీన్ని బాగా పలసపడిపోయేలాగా చేస్తూ హిందువులందరూ బాగా కలహించుకునేటట్టుగా చేయటం వల్లనే ఈ రాను ఈ ఈ స్థితికొచ్చిందని. స్థితికొస్తుంది. దేశంలో అల్లకల్లోల పరిస్థితి. ఇప్పుడు దేశంలో ఈనాడు
ఈ దేశం మన దేశం ఉండదండి. హ్మ్. ఇది మీరు ఎవరైనా ఏమైనా అనొచ్చు కానీ, ఇంకో 50 ఏళ్ల తర్వాత మీకు పాకిస్తాన్‌కును, ఇండియాకి మన భారతదేశానికి తేడా ఏమి ఉండదు. ఇట్లా ఉంటే. నూనె ఇదే కొనసాగితే. ఇది ఇదే కొనసాగితే. గన కొనసాగిందనుకోండి, ఇప్పుడు పాకిస్తాన్‌కి, మనకి తేడా ఏంటండి? పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ. మనది ఇక్కడ హిందువులు ఎక్కువ ఉన్న మెజారిటీ ఉన్న అంటే దేశం. ఇంకా కాస్త దేవాలయాలున్నాయి. మనకి దేవాలయాలున్నాయి. మేము హిందువులం అని చెప్పుకుంటున్నాం. బొట్లెట్టుకు తిరుగుతున్నాం. హిందూ ఆచార వ్యవహారాలతో కోట్ల మంది మనం జీవిస్తున్నాం. అంటే మిగతా విడిపోయినటువంటి దేశాలతో పోల్చినట్టయితే మనది హిందూ దేశమే. 100కి 100 అవును. పాళ్ళు. అయితే చూస్తున్నటువంటి కల్లోలాలు చూస్తుంటే ఆహ్, రాజకీయంగా వాళ్ళు చేస్తున్నటువంటి అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే బాధ కలిగి ఇలా అనుకోవాల్సొస్తుంది. ఇంకో 50 ఏళ్ళకి ఏమవుతుందని. బాధ కాదండి. ఇందులో బాధేం లేదు. ధర్మం నాశనం అయిపోతుందని బాధ తప్పిస్తే, బాధ నేను చెప్పేది నిజం. ఎందుకంటే మీరు ఒక గ్రాఫ్ గీశారనుకోండి. ఒక పర్టిక్యులర్ నదీ ప్రవాహం ఏ దారిలో వెళ్తుందనేది చివరికి ఎక్కడికి వెళ్తుందని మనకు తెలుస్తుంది కదండీ! అవును. అవును. అంటే ఎక్కడ పళ్ళు విధంగా, ఎక్కడ ఆ కాలువలు తవ్వటం గానీ, ఏ విధంగా నీళ్ళు ఏ విధంగా ఎటువైపు వెళ్తాయో, ఆ విధంగానే ప్రస్తుత పరిస్థితి ప్రవాహం హ్మ్. ఏదైతే హిందూ వ్యతిరేక ప్రవాహం ఏదైతే ఉందో, హ్మ్. ఆ ప్రవాహము భారతదేశాన్ని విచ్ఛిన్నంగా చేయబోతుంది. అవును. ఇప్పుడు మీరు ఇంత భారతదేశాన్ని రక్షించేటువంటి గొప్ప సంస్థలో ఉన్నతాధికారిగా ఉన్న మీరే ఇలా చెబితే, మాలాంటి వాళ్ళకి ఏమిటి ధైర్యం? నేనే ఇలా చెప్పాలండి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాలి. మేమేం చెయ్యాలి? మీరు 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 అందరూ ఇప్పుడు దేశం అనేది అందరిది. అదే అందుకని మీరు కూడా ఇది ఒక అందరికీ ఒక జాగృతం చేయడం కోసం చెబుతున్నారు. అంతే దేశం కదా? అనేది అందరిది. హ్మ్. ప్రతి భారతీయుడికి ఈ దేశం మీద అధికారం ఉంది. ఈ దేశం తనది. హ్మ్. ఎందుకంటే మన ఓనర్‌షిప్. ఇప్పుడు అవును. నన్ను ఎవరైనా అడిగారనుకోండి, ఇండియా ఇస్ మై కంట్రీ అని చెప్తాము. అంతే అవును. కదండీ! భారతదేశం నా దేశం అని చెప్తాం. అంటే యాస్ ఇఫ్ ఏది ఈ దేశాన్ని మన ఓనర్, మనకి అధికారం ఉందని చెప్తాము. అయినప్పుడు దాన్ని రక్షించాల్సిన అధికారం కూడా ఉంది. ప్రతి పౌరుడికి ఉంది. కానీ మన ఈ రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థ, తర్వాత హిందూ వ్యతిరేకత ఎంత ప్రబలిపోయిందంటే అదంటే నరాన జీర్ణించుకుపోయింది హిందువుల్లో. ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మొక్కుకొని వస్తాడు. కానీ ఆ గుడి నుంచి బయటికి రాగానే బండ బూతులు తిట్టేది హిందువులే. నిజం కాదండి. దాన్ని మనం ఎట్లా దాన్ని మార్చటం ఎట్లా? మార్చటం అంటారా? ఇది పెద్ద పెద్ద సమస్యలకి ఒక్కోసారి చాలా సింపుల్ మనకి పరిష్కారాలుంటాయి. అంతే కదా! పరిష్కారాలుంటాయి. తులసి దళం వేసి కృష్ణుడిని తూచేసింది రుక్మిణీదేవి. ఇటువంటివే ఇవన్నీ. అలానే. ఆ! మనకి ఈ దేశానికి మన దేశానికి సమస్య రాజ్యాంగం అండి. ఓహ్! భారతదేశానికి పట్టి పీడిస్తున్న మొట్టమొదటి సమస్య, పీడ హ్మ్. రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఉన్న ఇంత గొప్ప రాజ్యాంగం లేదనంటారు ఎక్కడ ప్రపంచంలో? ఏదిప్పుడు 80,000 పదాలతోని రాశారు. హ్మ్. అంత పనికిరాని చెత్తంతా రాసుకొని నేను 80,000 పదాలతోని రాసుకున్నట్టు ఏముంది అందులోది? హ్మ్. హ్మ్. ఇప్పుడు సో, ఈ ఎట్లా పీడ అంటే ముఖ్యంగా దాని ఫండమెంటల్ రైట్స్ అని ప్రాథమిక హక్కులని ఉన్నాయి. హ్మ్. అందులో మీకు ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకు. హ్మ్. ఇవి పూర్తిగా హిందూ వ్యతిరేక భావజాలంతో ఉంటాయా? వ్యతిరేకమే, భావజాలం కాదు. డైరెక్ట్‌గా చెప్తాయన్నట్టు. హ్మ్. ఎలా ఒక సో, ఉదాహరణ ఏమైనా దాని మీద చాలా నేను రాశాను. ఉదాహరణ మీరు దేవాలయాలు అనుకోండి. ఎందుకంటే అది చెప్పాలంటే మళ్ళీ 2, 3 గంటలు పడుతుంది. చెప్పండి. ఎందుకంటే అది అసలు ముందు భారతదేశంలో అయితే నేను మొత్తం చెప్పను. ఇంకోటి ఈ కార్యక్రమం ఇంకోటి చేద్దాం ప్రస్తుతం. దానికి ఉదాహరణ మచ్చుకు మీకు చెప్తాను. ఇప్పుడు ఇది లౌకికవాదం అని మనం పెడుతున్నాం. లౌకిక దేశం అని చెప్పారు వీళ్ళు. లౌకిక రాజ్యాంగం, లౌకిక రాజ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం అని చెప్పారు. లౌకికం అంటే ఏంటండి? లౌకికవాదం అంటే రాజు అంటే ప్రభుత్వానికి, మతానికి సంబంధం లేదు. అది సెక్యులర్ అంటే. అది అంతే. ఇంక వేరే ఏం లేదు. మతం తన పని తను చేసుకుంటుంది. ఈ ప్రభుత్వం తన పాలన తను చేసుకోవాలి. అది స్పష్టంగా ఉంది గదా! చాలా స్పష్టం. మరి ఉన్నప్పుడు తప్పే ఉంది రాజ్యాంగం? కానీ ఈ ఆర్టికల్స్ 25 నుంచి 30లో ఏమి ఉందంటే, అది లేదు, ఇది మీరు మనం అనుకున్నట్టు లేదు అక్కడ. ఓహ్! మనకు చెప్పేదొకటి, జరిగేదొకటి. హ్మ్. మీరు దేవాలయాల్ని దేశంలో హిందూ దేవాలయం మాత్రమే హ్మ్. 2 లక్షలకి పైచిలుకు హిందూ దేవాలయాలు. హ్మ్. ఆ దేవాలయాలతో పాటు 20 లక్షల ఎకరాల దేవుడు మాన్యాలు. హ్మ్. సంవత్సరానికి దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల గుండి ఆదాయం వచ్చేది ఈ
దేవాలయం నుంచి వచ్చే ఆదాయము మొత్తం ప్రభుత్వ స్వాధీనంలోకి చేసుకున్నారు. స్వాధీనంలో ఉంది. ఉమ్. కానీ ఒక చర్చ్ కానీ, ఒక మసీదు కానీ, ఒక గురుద్వారా కానీ ప్రభుత్వం కింద ఉందా? మరి మీరు లౌకికవాదం అని చెప్పినప్పుడు మరి హిందూ దేవాలయాల్ని, హిందూ సంస్థల్ని తీసుకొని మీరు హిందువులకి సంస్థలు లేకుండా, వనరులు లేకుండా, హిందూ ధర్మానికి వనరు లేకుండా మీరు ఏ విధంగా చేస్తున్నారు? ఇలా తీసుకోవాలని ఏమన్నా ఉందా? ఆ 25 నుంచి 30 వరకు ఉండేటువంటి ఏమేమి ఉన్నాయి? ఆర్టికల్స్ 25, 26, 27, 26, 27 ఏమిటి దాని సారాంశం? దాంట్లో ఏముందంటే ప్రభుత్వాలు ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఉమ్. ఇది హిందూ దేవాలయాల గురించి చట్టాలు చేయొచ్చు అని ఆర్టికల్ 25 క్లాజ్ 2లో ఉంది. ఉమ్. అయితే తర్వాత ఈ ప్రతి రాష్ట్రము చట్టాలు చేసాయి, ఉమ్. చేసి స్వాధీనం చేసుకున్నాయి. చేసుకున్నాయి. మరి ఈ ప్రాథమిక హక్కులు అంటే ఏంటి అంటే ప్రాథమిక హక్కులకి పౌర హక్కులకి తేడా ఉంటాయండి. ప్రాథమిక హక్కులు అంటే ఆ హక్కును ఉల్లంఘిస్తే, అందరికీ ఒకటే ప్రాథమిక హక్కులు, అందరికీ ఒకటే. ఆ హక్కును కనుక ఉల్లంఘిస్తే డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళొచ్చు. ఉమ్. సుప్రీంకోర్టు హైకోర్టు మన హక్కులను రక్షించాలి. మరి ఈ లౌకికవాదము అని చెప్పబడే మన దేశంలో ఉమ్. లౌకిక రాజ్యాంగం కింద ప్రభుత్వాలు 2 లక్షల దేవాలయాలని, 20 లక్షల ఎకరాల దేవుడు మాన్యాలని, 50,000 కోట్ల రూపాయల హుండీ ఆదాయాన్ని ఆదాయాన్ని తీసుకుంటుంటే ఈ హైకోర్టులు, సుప్రీంకోర్టు ఏం చేస్తున్నాయండి? ఉమ్. ఎందుకంటే రాజ్యాంగము ప్రాథమిక హక్కులను రక్షించడం బాధ్యత వాళ్ళకి ఇచ్చింది. అయితే చాలా మంది వెళ్ళారు కూడా సుప్రీంకోర్టుకి, హైకోర్టులకి. ఎంతో మంది వెళ్ళారు. సుప్రీంకోర్టు, హైకోర్టు దే అప్హెల్డ్ ది వ్యాలిడిటీ ఆఫ్ దీస్ లాస్. ఉమ్. ఈ చట్టాలు బాగానే ఉన్నాయని చెప్పారు. ఉమ్. అంటే ఏంటి దాని అర్థం? మరి మన లౌకికవాదమా? ప్రభుత్వము మత సంస్థని నడిపితే అది లౌకిక ప్రభుత్వం ఎలా అవుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఇది తెలిసిన ప్రజలు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఉద్యమాలు చేయాలి. ఉమ్. వాళ్ళు ఇప్పుడు మన అమ్మాయి అడగకపోతే అమ్మాయినే పెట్టదు. అవును. కానీ ఇప్పుడు ఏ విధంగా అయిందంటే దానికి తోడు వీళ్ళు ఏం చేశారు, ఈ రాజకీయ వ్యవస్థ, తర్వాత హిందూ వ్యతిరేక విద్యా విధానము, హిందూ వ్యతిరేక పాలన. ఉదాహరణకి ముఖ్యంగా ఈ దేవాలయాలను విడిపించమని అడిగేది ఎవరు? బ్రాహ్మణులు అయిపోయారు. అవును. ఓహో, వీళ్ళు బ్రాహ్మణులు దోచుకోవడం కోసం వీళ్ళు విడిపించాలని మిగిలిన కులాలని వీళ్ళు ఎక్కేస్తారు. ఏది బ్రాహ్మణ వ్యతిరేకత కూడా చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది కదండి. దానికి కారణం ఏమైనా ఉంటుందండి? దానికి కారణం చాలా అదొక చరిత్ర. అంటే ఒక్క నిమిషం అయినా చెప్పండి. బ్రాహ్మణుడి మీద ఎందుకని కాన్సన్ట్రేట్ చేస్తారు? బ్రాహ్మణ్ కాదు, బ్రాహ్మణ్యం అనుకోండి. అదేలేండి. బ్రాహ్మణులు అంటే మనం ఇక్కడ చెప్పుకోవాలి దేవాలయాలు, శాస్త్రాల్ని ఆశ్రయించుకున్న వాళ్ళు. అయ్యవార్ల మీద. అయ్యవారు అంటే నేను అదేలేండి. ఎందుకంటే చాలా మంది బ్రాహ్మణులు ఇవాళ రేపు కాస్టిజం కాదు, కాస్ట్ కాదు, కాకుండా ఆ వృత్తి. ఎందుకు దేవాలయాల్ని, శాస్త్రాల్ని ఆశ్రయించుకున్న వాళ్ళ మీద. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ మిషనరీలు కూడా చాలా మంది పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి వాళ్ళు ఏంది ఇక్కడ మతం మార్చడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఈనాడు దళితులు అనబడే వర్గాల దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజుల కొద్దీ చెప్పడం మొదలు పెట్టారు. మా దేవుడు ఇదా, మీ దేవుడు ఇదా, మీది ఇదే అని. అంతా విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నేను మా అయ్యవారిని అడిగి వస్తాను, మా మతం మారాలా వద్దా అని. అప్పుడు వాళ్ళకి అర్థమైందంటే ఈ ఊర్లో ఉన్నది ఒకే అయ్యవారు, అడుగుతినే వ్యవస్థలో ఉంటాడు, ఆయన ఆర్థిక పరిస్థితి ఏం ఉండదు. కానీ మరి ఆయన చెప్పిన మాట ఎందుకు ప్రజలు వింటున్నారు? ప్రతిదాన్ని ఆయన ఎందుకు సంప్రదిస్తారు? అంటే ఇది వాళ్ళు ఆలోచించింది. అంటే నేను నా మాటల్లో వాళ్ళ ఆలోచన చెప్తాను. హిందూ ధర్మం ఒక చక్రం అయితే ఈ బ్రాహ్మణ్యం అనేది మన బుడ్డి, అంటే పివోట్ ఆఫ్ ద వీల్. సో ఈ హిందూ ధర్మాన్ని మనం నాశనం చేయాలంటే, హిందూ ధర్మం అనే చక్రాన్ని నాశనం చేయాలంటే ఈ బ్రాహ్మణ్యం అనే ఆ బుడ్డిని మనం పగలగొట్టాలి. ఆ బుడ్డిని పగలగొడితే చక్రం ఆటోమేటిక్ పడిపోతుంది. సో కాబట్టి అక్కడి నుంచి ఈ ఒక కాల్పనిక అత్యాచార సాహిత్యం అనేది ఒకటి మొదలైంది. అత్యాచార సాహిత్యం అంటే ఫాల్స్ అట్రాసిటీ లిటరేచర్. ఇట్ ఇస్ ఎ వెల్ నోన్ లిటరేచర్ త్రూఅవుట్ ద వరల్డ్. ఓహో, అది ఉంది. అనేది ఇక్కడని కాదు, అది ఈనాడు కాదు, 2000 సంవత్సరాల నుంచి వస్తుంది. అంటే అనవసరమైనవన్నీ కల్పించి లేని కాదు. అక్కడ ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టు హ్యాంగ్ ఏ డాగ్ యూ నీడ్ టు గివ్ ఏ నేమ్. ఇప్పుడు ఆ కుక్కని మీరు చంపాలనుకోండి, అరే ఇది పిచ్చి కుక్కరా అని అనుకోండి, పిచ్చి కుక్కని 4 సార్లు అంటే అందరు రాళ్ళేస్తారు దాని మీద.
మన అవును, దాంట్లో అందరూ కర్రలు పట్టుకుని పరిగెద్దని తరిగి కర్రలు పట్టుకుని చంపేస్తారు. దాన్ని చంపేస్తారు. సో ఇదే ఫాల్స్ అట్రాసిటీ లిటరేచర్, నథింగ్ ఎల్స్. ఇప్పుడు అలా బ్రాహ్మణ్యం మీద వీళ్ళు బ్రాహ్మణ్యాన్ని మీరు విపరీతంగా చూపిస్తూ, ఆ పని ఇస్లాం చేయలా. ఇస్లాము కొంత చేసింది, కాకపోతే ఇంత ఈ విధంగా చేయలేదు. వాళ్ళు డైరెక్ట్ ఫిజికల్గా అటాక్ చేసేది. ఉమ్, వాళ్ళు అంత తక్కువ, వాళ్ళు కూడా చేశారు కొంతవరకు. ఉమ్, కానీ వీళ్ళు అంత సిస్టమేటిక్గా క్రిస్టియన్ మిషనరీలు చేసినంత సిస్టమేటిక్గా ఉమ్, వాళ్ళు చేశారు. అయితే ఇంకొకటి ఏం చేశారు, ఇప్పుడు హిందూ వ్యతిరేకత అన్నారనుకోండి, ఉమ్, అందరు హిందువులు కలిసిపోతారు. ఉమ్, సో కాబట్టి మీరు ఒక్కొక్కరిని మీరు ముఖ్యంగా బ్రాహ్మణులు విడదీయాలి, వాళ్ళ నుంచి హిందూ సమాజాన్ని నుంచి బ్రాహ్మణుల్ని విడదీయాలి. ఉమ్, విడదీయాలంటే అది చూడండి, మీ వల్లనే నువ్వు ఇక్కడ ఈ పని అయింది, నీ వల్లనే నీకు సమాజంలో ఇట్లా గౌరవం లేకుండా పోయింది, ఉన్నది లేని అని సృష్టించి ఆ విధంగా బ్రాహ్మణ మీద, ముఖ్యంగా పురోహితులు, అర్చకులు, వీళ్ళ మీద అత్యాచారాలు మొదలుపెట్టారు. అత్యాచార సాహిత్యం అది చేయడం వలన మన హిందూ వ్యతిరేకత వచ్చింది. ఉమ్. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎటు వచ్చాము? అంటే అంటే ఈ ఈ దేశం హిందూ మతం నుంచి వేరైపోయి ఇది హిందూ మతమే అంతరించే పరిస్థితి వచ్చింది అన్నారు మీరు. అందుకని దానికి ప్రధానమైనటువంటి ఇప్పుడు బ్రాహ్మణులు, ఇది ఏంటంటే వీళ్ళ దేవాలయము, బ్రాహ్మణులు వెట్టి వీళ్ళ కొట్టేసేస్తే వీళ్ళ ఏది గూడుపుటాని ఏంటంటే ఉమ్, హిందువులను మతం మార్చాలి. ఇప్పుడు వాళ్ళ మతం ఇది క్రిస్టియన్లు హిందువులు మతం మార్చాలి, ముస్లింలు హిందువులని ముస్లింలుగా మార్చాలి, ఇది వాళ్ళ చర్యలు. అది ఏ విధంగా చేయాలి? వాళ్ళ బాట సుగమం చేసుకోవాలంటే ఏ అడ్డంకులు తొలగించాలి? ఇక్కడ బ్రాహ్మణుడు మనకి అడ్డంకి. బ్రాహ్మణ్ణి నాశనం చేసి, నాశనం అంటే ఫిజికల్ కాదు, నాశనం అంటే అసలు అతని గౌరవం లేకుండా చేయాలి, అతనికి ఏ మాత్రం వనరులు లేకుండా చేయాలి, వాళ్ళే మనకు వచ్చి చేరిపోతారని. సో ఆ విధంగా మనకి ఇది మొదలైంది. సో దీనికి ఆద్యులు క్రిస్టియన్ మిషనరీలు. ఉమ్, దానికోసం వాళ్ళు ఏం చేశారు? శాస్త్రాలు నేర్చుకున్నారు. ఉమ్, అంటే వాళ్ళు మనకి శాస్త్రార్థంలో ఉంది కదండి, ఇది పూర్వపక్షం ఉత్తరపక్షం ఉంది కదా, వాళ్ళు బ్రహ్మాండంగా పూర్వపక్షం చేశారండి. మనకి పురాణాల్లో కూడా కచుడు రాక్షస గురువు దగ్గరికి వెళ్ళి మృత సంజీవిని విద్య నేర్చుకునే వాళ్ళని ఇచ్చేసాడు. నేర్చుకున్నది. ఇవన్నీ సో ఉంటాయి. వాళ్ళు చేసింది అదే. మొత్తం మన శాస్త్రాలు నేర్చుకొని అందులో మీరు ఇంటర్పోలేషన్స్, దాన్ని ఏమంటారు, ఇంటర్పోలేషన్ దుర్వ్యాఖ్యానాలు. ఇప్పుడు ఏంటంటే సపోజ్ మీరు ఉదాహరణ మను శాస్త్రమే చూద్దాం అనుకోండి. ఒకటి మనుధర్మ శాస్త్రం, అది ఈనాటిది కాదు, అది ఎప్పుడో మన ఏది త్రేతాయుగం, అది ఎవడు ఆచరించేవాడు ఎవడు ఎప్పటిదో అది. మనకే తెలియదు. వాళ్ళు క్రిస్టియన్ మిషనరీ చెప్పిన దాకా నాకే నిజం నాకు కూడా తెలియదు నిజానికి. మనుధర్మ శాస్త్రం అన్నారు. ఆ మనుధర్మ శాస్త్రం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఈవెన్ బ్రాహ్మణులు కూడా చాలా తక్కువ మంది తెలిసిన వాళ్ళు. వీళ్ళు దాన్ని చదివి అందులో లేనిపోని శ్లోకాలని అందులో పెట్టేసి దాంట్లో ప్రక్షిప్తం ప్రక్షిప్తం చేసి అది శ్లోకం మనకి చెప్తారు, ఇగో మనుధర్మ శాస్త్రంలో ఇది ఉంది కదా అని. ఇప్పుడు నాకు సంస్కృతం రాదు, నాకు మనుధర్మ శాస్త్రం తెలియదు, మీకు తెలియదు, ఇంకోళ్ళు తెలియదు, హిందువులు ఎవరికి తెలియదు. ఓ నిజమా అంటే బ్రాహ్మణులు ఇంత దుర్మార్గులా అని మనకి రోజు పూజ చేసి మనల్ని దీవించి అయ్యవారి మీద మనల్ని ద్వేషం పుట్టేట్టు చేయటం వలన తద్వారా ఏంటంటే హిందూ ధర్మం క్షీణిస్తే ఏమవుతుంది? ఇప్పుడు క్రిస్టియన్గా మారిపోతారు. మన ఆంధ్రలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది ఇది. గౌరవింపబడి బ్రాహ్మణుడుగా ఉండి చక్కని శాస్త్రాధ్యయనం చేసి దేవాలయము, భక్తి ఈ బోధ చేస్తూ ఉంటే కొంత ఏమైనా మార్పు ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. కానీ మీకు దేనికైనా పోషణ అనేది ఉండాలి. ఒక చెట్టు మొక్క పెరగాలంటే మీరు పోషణ ఉండాలి కదా, నీళ్లు పోయాలి, మనకి ఎరువు వేయాలి. అట్లాగే బ్రాహ్మణుడు, మీరు మన చరిత్ర చూస్తే, నేను బ్రాహ్మణుడు కాదు అయినా కానీ నేను చాలా వరకు తెలుసుకున్నాను. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన వేదాలు రాయకుండానే 5,000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం వేదాన్ని ఏ విధంగా అధ్యయనం చేశారో, ఉచ్చరించారో, ఈనాడు కూడా అదే విధంగా ఉచ్చరిస్తున్నారు. పుస్తకం కూడా ఎక్కడ లేదు. ఎట్లా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు పూర్తిగా దానికి ఏది కంప్లీట్గా వాళ్ళు డెడికేట్ అయిపోయారు దానికి. వాళ్ళని పోషించాల్సిన బాధ్యత మిగిలిన సమాజం మీద పెట్టారు. రెండవది, బ్రాహ్మణులు కూడా మీరు పాత రోజుల్లో చెప్తే, బ్రాహ్మణుడు తన సొంతగా ఏది సంపాదించడానికి వీల్లేదు. వాళ్ళు ఇచ్చిన భిక్ష కానీ లేకపోతే ఇచ్చినది కానీ అది మాత్రమే తిని బతకాలి, వ్యాపారం చేయడానికి వీల్లేదు.
ఏమైనా చేస్తే ఆ కులం నుంచి బయటకు వచ్చి చేయొచ్చు. అలా చాలా ఉన్నారు చాలా మంది. నేను ఇక్కడ నుంచి బ్రాహ్మణుడిగా ఉండను, క్షత్రియుడినో ఇంకోకడినో అయిపోతున్నాను. కానీ బ్రాహ్మణ కులంలో ఉండి మాత్రం చేయడానికి వీల్లేదు. అది కారణం ఏందంటే నువ్వు సరస్వతి దేవిని సరస్వతి ఉపాసకుడివి. సో, వేదం చదివి అది నిలబెట్టు. నువ్వు లక్ష్మీదేవి ఉపాసకుడు అనుకోండి. కాకూడదు. ఈ వేదం 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఒక్కొక్కడు 2 వేదాలు 3 వేదాలు చదివి 4 వేదాలు చతుర్వేది అంటే 4 వేదాలు ఉన్నవాడు, ద్వివేది త్రివేది. కనుక అవన్నీ చదివి నిరంతరము వాటి సాధన చేయకపోతే, మననం చేసుకోకపోతే అవి నిలబడవు. కనుక వాడు అది ఇది చేయలేడు. కనుక నువ్వు ఇది తప్ప ఇంకేం చేయకు. పూర్తిగా తను కేంద్రీకరించి మనసును కేంద్రీకరణ చేయాలి. మరి అలా చేస్తున్నప్పుడు అతని పోషణకు ఎవరు చూడాలి? సమాజ బాధ్యత. నేను మా ఊర్లో వరంగల్ ఇప్పుడు ములుగు జిల్లా అండి, మంగపేట గ్రామం. అక్కడ ఒక బోర్ నచ్చం, అక్కడ మాకు పొలం ఉన్నది కొంచెం. అంటే గ్రామ స్థాయిలో మేము సంపన్నులమే, గ్రామ స్థాయిలో. అంటే అదేలే. సిటీలో చూస్తే ఏముండదు దీనికి. ఆనాడు పరిస్థితిలో అయితే మా పొలం నుంచి వడ్లు వచ్చే దారి మా అయ్యవారి ఇంటి మీద నుంచి రావాలి. మా చిన్నతనంలో నేను 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. నేను అప్పుడప్పుడు ఎండాకాలం ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవులు అప్పుడే దాదాపుగా వడ్లు వచ్చాయి. వచ్చేటప్పుడు ఏంటంటే మా నాన్నగారు ఏం చెప్తారంటే దారిలో మనకి ఒక బస్తాను 2 బస్తాలు అయ్యవారి ఇంట్లో దింపి మిగిలిన బస్తాలు తీసుకెళ్ళరా అని చెప్పేది. మేము అలానే చేస్తుండేది. వరంగల్ వచ్చాను నేను వరంగల్లో ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి అక్కడ ఆ విద్యా విధానం ఏ విధంగా మనల్ని మన మనసుని విషపూరితం చేస్తుందో హృదయాన్ని చెప్తాను. నేను వెళ్ళిన తర్వాత సేమ్ ఇలానే చెప్పారు. దారిలో అయ్యవారికి చెప్పు నమస్కారం చెప్పి ఇచ్చాను. అప్పుడు నేను మొట్టమొదటిసారి అన్నాను మా నాన్నగారితో, మనం అయ్యవారికి ఎందుకు అన్నాను, ఆయన ఉన్న మనకి ఉపయోగమా లేదన్నారు. నేను చెప్పిందంతా విన్నారు. ఏదో పర్లేదు లేదా, నువ్వు పెద్ద అయితే నీకు తెలుస్తుంది, నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోమ్మా అని చెప్పి. అంతే. ఆయన నాతో ఏ మాత్రం కూడా ఆర్గ్యుమెంట్ చేయలేదు. అది చేయలేదు ఇది చేయలేదు. ఆయన పెద్ద అయిన తర్వాత నీకే తెలుస్తుంది అన్నారు. అంటే సమాజాన్ని పరిశీలించిన తర్వాత ఆ అయ్యవారి ఎంత అవసరమో నీకు ఒక రోజు తెలుస్తుంది అని ఇప్పుడు చెప్పినా అర్థం కాదని ఆయన అనుకుని చెప్పారు. నమస్కారం. అట్లాంటి మహానుభావులు. గ్రామం ఆ విధంగా గ్రామం మొత్తాన్ని వీళ్ళు అయ్యవారిని మేము చూసుకుంటే ఇప్పుడు అయ్యవారు మాకు జున్నుపాలు గేదె ఇంతే ఫస్ట్ జున్నుపాలు ఆయనకే పంపించేది. ఎన్ని పంపిస్తాడు మా అంటే ఒక గ్లాసు అంతే. పెద్ద దాంట్లో ఏం లేదు. ఇప్పుడు కూరగాయలు వచ్చినాయి అనుకోండి, ఏదో కొన్ని అరకిలో కిలో 2 మనం వాళ్ళకి అన్ని కొత్త ఫలము ఈ విధంగా పంపిస్తుండేది. కానీ ఆయన ఏంటి, మరి ఏ పూజా కార్యక్రమం కూడా నేను డబ్బు ఇస్తేనే వస్తానని ఏనాడు అనకపోయేది కదా. మనకేదైనా సపోజ్ మనకి ఏదైనా ముహూర్తం పెట్టమన్నా డబ్బు ఇస్తే నేను చూస్తానని అనరు. అసలు డబ్బు అనేది మన మధ్యలో లేదు అక్కడ. ఆయన దగ్గర ఉన్నది ఏంటి, ఆయన దగ్గర ఉన్న జ్ఞానం, విజ్ఞాన సంపదను మనకు పంచుకునేది, మన దగ్గర ఉన్నది మనం ఆయనకు పంచుకునేది. అంతే. ఇది ఒక బంధం. సో అయితే ఈ పోషణ అనేది ఎలా తక్కువైపోయిందంటే ఇప్పుడు దేవాలయాలు ఒకటి మన లౌకిక ప్రభుత్వం అయిపోయింది. సో రాజు అనే రాజాశ్రయము రాజపోషణ లేకుండా అయిపోయింది బ్రాహ్మణులు. సమాజంలో ఇంకోటికి వాళ్ళ మీద ఏమో ద్వేషం పుట్టేటట్టు చేశారు. రాజాశ్రయం లేదు, ఎందుకంటే ఇది లౌకికవాదం. మరి ఏ విధంగా బతకాలి? దేవాలయాలు ఒక్కటే. ఆస్తులు కాజేయడం కాదు, మీరు దేవాలయాన్ని తీసేసుకున్న తర్వాత ఇంకా ఆస్తులు కాజేయడం ఏంటి, ఎక్కడ వస్తుంది? దేవాలయాన్ని తీసేసుకున్నారు. దేవాలయం మొత్తం తీసుకొని వాళ్ళని ఏమి లేకుండా చేసి నువ్వు వచ్చి పని చేయ, లేకపోతే 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. కొన్ని ప్రాచీన దేవాలయాలు నేను పర్యటన చేస్తున్నా. దీంట్లో ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నారంటే ఆ బ్రాహ్మలు 3000 రూపాయలండి. అంటే నెలకు వచ్చేది అంటే 100, ఒక అతనికి 1800 అండి. ఇది స్కాంద పురాణంలో అద్భుతమైన దేవాలయం. స్కాంద పురాణంలో చెప్పబడిన దేవాలయం నదీ తీరంలో ఉన్నదానికి అక్కడ ఉన్న అర్చకుడికి వచ్చేది ఎంత నేను లెక్క వేస్తే 1800 అంటే రోజుకి 60 రూపాయలు. నేను అన్నాను, గుడి మెట్ల మీద యాచకుడికి ఈ అర్చకుడి కంటే ఎక్కువ వస్తుంది అన్న. అవునండి, ఏం చేస్తాం అంటే ప్రతి దేవాలయంలో కూడా అర్చకుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. కొన్ని ఏదో ఒక 15-20% అంతే. ఎంతమంది అండి? అవును, 15% కూడా కాదండి. ఇప్పుడు మీరు తిరుపతిలో కూడా ఎంతమందికి ఉంటుందండి? తిరుపతిలో ఎంతమంది పూజారులు ఉన్నారు? ఎన్ని వైష్ణవ దేవాలయాలు మొత్తం దేశం అంతా ఉన్నాయి? ఎన్ని తిరుపతి ఈవోలకి 70,000 80,000 జీతాలు. వాళ్ళు ఏంటంటే సంవత్సరం మొత్తంలో శివరాత్రి అప్పుడు హుండీ పెట్టడానికి 2-3 రోజులు ముందు వస్తారండి. హుండీ పెట్టేసుకుని డబ్బులు 1,00,000-2 లక్షలు వచ్చేస్తాయి. అవి తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు ఇక దాని జోలికి రారు. అటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి. ఉత్సవాలప్పుడు మాత్రమే వచ్చి, అట్లాగే
మొత్తం ఆ ఆదాయం అంతా కూడా 2-3 లక్షలు వస్తే ఏం చేస్తారంటే ఉత్సవాలు చేద్దామంటారండి. ఉత్సవాలు చేద్దామని చెప్పి దీంట్లో 60% ఉత్సవాలకు ఖర్చు పెట్టేస్తారు. ఈ మిగిలేది వాళ్ళకి జీతాలకు ఏం సరిపోతుంది? అప్పుడు నేను ఆ విషయాల్లోకి వెళ్ళనండి. ఎందుకు కారణం చెప్తానంటే, ఇప్పుడు ఉదాహరణకు మీ ఇల్లు నేను ఆక్రమించాను. హ్మ్. మీరు నన్ను ఆ ఇంటిని సరిగా చూడండి అయ్యా, అద్దె సరిగా చూసుకోండి, లేదా కరెంటు ఉందా లేదా, సున్నం వేస్తున్నా లేదా అని అడుగుతారా? లేకపోతే నువ్వు ముందు ఖాళీ ఖాళీ చేయమని చేయమని అడుగుతారు. అడుగుతారా? అవును. అంతే కదా! ఇప్పుడు మన దేవాలయాలు అది. దేవాలయాలు ఎవరివండి? హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి. హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాలు లౌకిక ప్రభుత్వాలు ఏ విధంగా నడుపుతాయి? మత సంస్థలని లౌకిక ప్రభుత్వం ఏ విధంగా నడుపుతుంది? అంటే అది మత ప్రభుత్వమా? లేకపోతే లౌకిక ప్రభుత్వమా? కాదు కేవలం కదా! హిందూ మత వ్యతిరేక ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే మిగతా మతాల జోలికి వెళ్తలేదుగా. ఇప్పుడు మీరే చెప్పారు కదా! కనుక హిందూ మత వ్యతిరేక ప్రభుత్వ ధోరణితో ఉన్నట్టే వీళ్ళు. అవును. ఉన్నట్లే. సో, కాబట్టి మనం మొట్టమొదట అడగాల్సింది ఏందంటే, ది సెక్యులర్ గవర్నమెంట్ హాస్ నో బిజినెస్ టు రన్ హిందూ టెంపుల్స్. ఇప్పుడు ఒకవేళ అందులో ఏమైనా తప్పులు జరిగినాయనుకోండి, సపోజ్ ఆ నడపడంలో, మీరు ఒక చట్టాన్ని చేయండి. దానికి ఒక పద్ధతి పెట్టండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు కంపెనీస్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఎంతోమంది కంపెనీలు పెట్టుకుంటున్నారు. కంపెనీలో అవకతవకలు జరుగుతాయి. అయినప్పుడు మీకు చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు కదా! మీరు ఆ విధంగానే దీనికి చేయండి. మీరు దేవాలయాన్ని ఈ విధంగా నడుపుకోవాలి. మీరు శంకరాచార్యుల వారిని, ధర్మాచార్యుల వారిని, వేద పండితులని, అర్చకులని వీళ్ళందరినీ కన్సల్ట్ చేయండి. అంతేందుకు ఒక హిందూ విధి సమాజాన్ని విధానాలు కన్సల్ట్ రూపొందించి విధి విధానం రూపొందించి, అయ్యా మీరు ఈ విధంగా మేము లౌకిక ప్రభుత్వం. మాకు దీంతోని సంబంధం లేదు. మీరు నడుపుకోండి. కాకపోతే ఈ విధంగా నడుపుకోండి. ఇందులో తేడాలొస్తే మాత్రం మీకు ఈ విధంగా చర్య తీసుకుంటాము అని మీరు చట్టంలో పొందుపరచండి. అంతేగాని ఇప్పుడు రిలయన్స్ కంపెనీ సరిగా నడవట్లేదని ప్రభుత్వం అవును. తీసేసుకుంటుందా? అవును. ఉదాహరణకి. లేకపోతే నేను ఒక కొట్టు పెట్టాను. ఎవరన్నా ఒక వ్యాపారస్తుడు చిన్న కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి. ఈ పక్కనే లైఫ్ స్టైల్ ఉంది. అది సరిగ్గా నడవట్లేదని ప్రభుత్వం తీసేసుకుంటుందా? మరి అది తీసుకోనప్పుడు ఇది ఎలా తీసుకుంటుందండి? అంతే కదా! ఇది ఇది తర్వాత రెండోది, హిందూ దేవాలయాలు ప్రభుత్వం నుంచి బయటికి రావాలి. ఒకటి. రెండోది, మన మనది హిందూ ధర్మం నిలబడాలంటే బ్రాహ్మణ్యం నిలబడాలి. బ్రాహ్మణ్యం నిలబడాలి అంటే బ్రాహ్మణ్యాన్ని ఆచరించే బ్రాహ్మణులని పోషించాలి. వాళ్ళని రక్షించాలి. వాళ్ళని గౌరవించాలి. ఈ బాధ్యత బ్రాహ్మణులది కాదు. ఈ బాధ్యత బ్రాహ్మణేతరులది. ఎందుకంటే నేను బ్రాహ్మణేతరుని కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు బ్రాహ్మణ్యం చేసే బ్రాహ్మణుడైతే మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. ఇది మన సమాజ వ్యవస్థ ఇది. ఒక ఒక ఏది ధర్మమో అది మీతో పలికిస్తున్నాడు. నేను కూడా ఆ కులానికి సంబంధించినటువంటి బ్రాహ్మణుడిగా చెప్పట్లా. మీరు మాట్లాడేది ధర్మం. లేకపోతే ఈ హిందూ ధర్మం నిలబడటానికి ఆ వేదము, శాస్త్రము తెలిసి ఆ దేవుణ్ణి నమ్ముకుని దానికోసం పరితపించేటువంటి వాడు కావాలి. ఒకడు ఉండాలి, ఎవరో ఒకడు. ఆ ఉన్నటువంటి వాడిని ఉండాలి. పోషించవలసిన బాధ్యత ఈ మిగతా హిందూ సమాజానికి. అది మీరు చెబుతున్నారు. తప్పకుండా మీరు తప్పకుండా. త్రికరణ శుద్ధిగా మీరు మాట్లాడుతున్నారు. తప్పకుండా ఇది విన్న అందరికీ కూడా దీంట్లో ఉన్నటువంటి ధర్మం వాళ్ళకి అర్థమవుతుందండి. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఇలా చెప్పేవారు కావాలి ఇవాళ. ఇవాళ మీరు భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారిగా మీరు పదవి విరమణ చేసిన తర్వాత నాకెందుకు ఈ దేశం గురించి అని కాకుండా, ఈ దేశం దీని శాంతి భద్రతలు, దీని యొక్క ప్రధానమైనటువంటి అస్తిత్వం ఎక్కడ ఉన్నది, ఈ అస్తిత్వాన్ని ఎట్లా నిలబెట్టాలి, ఆ మూలమైన దానికి ఎన్ని రకాలుగా ఎన్ని పక్కల నుంచి దెబ్బ తగులుతోంది, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది మీరు చాలా చక్కగా సమగ్రంగా చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు ఈ దేవాలయాలు అన్నారు చూసారా, ప్రతి దేవాలయంలో కూడా అద్భుతమైన కావ్యమో శతకమో పుట్టిందండి. మన భాష కూడా ఈ దేవాలయాన్ని ఆశ్రయించుకునే ఉంది. కీర్తనలు, ఇప్పుడు రామదాసు కీర్తనలు పాడాడంటే భద్రాచలం, దూర్జటి కాళహస్తీశ్వర శతకం, ధర్మపురి నరసింహ శతకం, సింహాద్రి నారసింహ శతకం అని అద్భుతంగా కూర్మకవి రాశాడండి. ఇట్లా మీకు ప్రతి దేవాలయం మీద మహాకవులు రచనలు చేశారు. మరి ఈ భాష అంతా కూడా ఇప్పుడు ఒక క్షేత్రయ్య అంటే ఒక మొవ్వ, కూచిపూడి నాట్యం అంతా కూడా, సాహిత్యం అంతా కూడా కూచిపూడిని ఆశ్రయించుకుంటు. మన కళలు, సాహిత్యము ఇవన్నీ వర్ధిల్లాయేనంటే, సంగీతము, ఈ శాస్త్రీయ సంగీతం అంతా కూడా
రామమయమో, శివమయమో, కృష్ణమయమో అయి ఉంటుంది. ఇవంతా కూడా అంతే కదా. ఈ దేవాలయ వ్యవస్థ దెబ్బతిని ఈ ఈ ఇది మరుగైపోయిందనంటే ఇవన్నీ కూడా ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఇవాళ శాస్త్రీయ సంగీతం అన్ని బాగా పాడేటువంటి ఒక విద్వాంసుడిని మీరు చూపించండి 2 రాష్ట్రాల్లో 40 ఏళ్ల వాడిని. లేడు. 40 ఏళ్ల వాడిని ఇద్దరు ఏదో ఉన్నారు, 2 ముగ్గురు అది తీసేయండి. 40 ఏళ్ల లోపు ఈ శాస్త్రీయ సంగీతానికి వీళ్ళు ప్రతినిధులు మనకి భవిష్యత్ తరంలో అని అని చెప్పేటువంటి వాళ్ళు లేరండి ఇవాళ. వచ్చు వాళ్ళ స్వరజ్ఞ, కానీ వాళ్ళకి అంత ఒక అద్భుతంగా అన్నీ వదిలేసి సర్వస్వం వదిలి దాన్నే సాధన చేస్తే పోషణ ఉంటుందనే ఇది లేదు వాళ్ళకి. కనుక శాస్త్రీయ సంగీతం పోయి, సాహిత్యం పోయి, ఏ విలువలు లేకుండా తెలియకుండా ఈ దేవాలయాలన్నీ కూడా గోపురాలన్నీ చిలుం పట్టిపోయి, గోడలన్నీ చౌడు పట్టిపోయి, ఆ కొయ్య వాహనాలు, ఆ రథాలు అన్ని చెదలు పట్టిపోయి, ఆ పగుళ్ళ గోడలన్నీ పగుళ్ళిచ్చి జల్లు పడితే చాలండి నీరంతా కారిపోయి గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి దుర్భర స్థితి లేది. వేల ఎకరాలు ఆస్తులున్న దేవాలయాల పరిస్థితి ఇది. ఏమండి ఆ అర్చకులేమో అలుగుగొడ్డలు కట్టుకున్నట్టుగా కట్టుకుంటారు. వాళ్ళకి అంతకన్నా లేవు. వాళ్ళని ఏమంటాం మనం? ఇటువంటి దీన్ని సంస్కరణ చేస్తే వీళ్ళకి ఒక భక్తి, ఒక జ్ఞానం, పైగా వీళ్ళందరూ వచ్చి అక్కడ ఆ దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత ఇళ్ళకెళ్ళి మళ్ళీ వండుకోక్కర్లేదండి. చక్కగా ఈ ఆస్తులుంటే వాళ్ళకి దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, చిట్టిగారెలు, ఏమండి ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రసాదంగా చేసి కమ్మగా నైవేద్యం పెడితే వాళ్ళు శుభ్రంగా తినేసి ఇంటికి వస్తారు. ఆ భక్తి భావంతో హాయిగా పడుకుంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకోక్కర్లా. ఎంత ఆలోచించి చేశారో చూడండి పూర్వం. ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇవాళ ఆ వ్యవస్థకి విఘాతం కలిగించి ఇప్పుడు మీరన్నారు ఈ ఆస్తులు స్వాధీనం చేసేసుకున్నారని. ఈ ఆస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు 50 రూపాయలు ఇస్తారండి, 100 రూపాయలు ఇస్తారండి బస్తాకి. అసలు ఎట్లా బతుకుతారండి ఎవరన్నా? అది కూడా ఒక్క పంటే అని అంటారు. కానీ నేను ఇందాక చెప్పాను, మనం ప్రాథమిక కర్తవ్యం ఈనాడు దేవాలయాల్ని ప్రభుత్వం అధీనం నుంచి బయటికి తీయాలి. వాడు 50 రూపాయలు అది కౌలు ఇస్తున్నాడా లేకపోతే 50,000 ఇస్తున్నాడా అది కాదు ముఖ్యం. ఒకసారి మీరు దేవాలయాలు వస్తే వాటితో పాటు ఆస్తులు వచ్చేస్తాయి. ఏం చేయాలంటే దేవాలయం ఉద్యమం చేయాలి. ఇప్పుడు హిందువులు ఉద్యమం చేయాల్సింది ఏంటంటే, మీరు చర్చిలు ప్రభుత్వం నడపనప్పుడు, మసీదులు నడపనప్పుడు హిందూ దేవాలయాల్ని ఎందుకు నడుపుతున్నారు? ఏమండి ఇవాళ ఇంతమంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి ఇంత ఇంత జీవితమే భారం అయిపోయి అండి, పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఇంత దీంట్లో భక్తి కూడా సన్నగిల్లి ఆర్తితో రోగం వస్తే భక్తుడవుతున్నాడు. ముసలివాడైపోయి సమస్య వస్తే వెళ్ళి ఆ ప్రవచనాలు విని ఉపశమనం పొంది వస్తున్నాడు, మళ్ళీ మామూలే. అలా కాకుండా ఒక దృఢమైన భక్తి కావాలి. దృఢమైన నిర్మలమైన భక్తి ఉంటే ఆవేశం వచ్చి ఉద్యమాలు చేస్తారు. లేదు ఇప్పుడు. కనుక ఈ సమయంలో ఈ ఎన్నికల వాతావరణంలో ఏదన్నా పూనుకుని ఇలా ఈ దేవాలయాలన్నింటినీ కూడా హిందువులకి తిరిగి అప్పచెప్పేటువంటి ప్రభుత్వాలకే, అటువంటి పార్టీలకే మేము ఇస్తాం అనేది చేయాల్సిన అవసరం ఉంది కదా. ఉంది. దానికోసం ఏం చేయాలంటే, ఇప్పుడు ఎవరైతే ముందుకు రాగలరో, ఉదాహరణకి మన బ్రాహ్మణ సంఘాలు, పురోహితులు, భక్తులు, రకరకాల సంఘాలు, పురోహితులు, భక్తులు, తర్వాత ధర్మాచార్యులు అందరూ ఒక మీటింగ్ పెట్టి, ఆంధ్ర తెలంగాణలో మనిషులు మీటింగ్ పెట్టి ఏంటంటే ఒక మెమోరాండం అన్న కనీసం ఉన్న ప్రభుత్వానికో లేకపోతే ఒక అప్పీల్. ఇప్పుడు ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి కదా, ఇది అన్ని పార్టీలు పిలిచే అదే అన్ని పార్టీలు 4-5 పార్టీలు ముఖ్యంగా ఉన్నాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది, అక్కడ ఇది వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, తర్వాత జనసేన. వీళ్ళందరికీ ఇచ్చి, అయ్యా మీ మేనిఫెస్టోలో ఇది పెట్టండి, మేము దేవాలయాలని విడిపిస్తాము. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, దేవాలయాన్ని విడిపించిన తర్వాత ఎవరు మేనేజ్ చేస్తారని. దానికి వ్యవస్థ కూడా సృష్టించవచ్చు. ఇప్పుడు మనకి పాత రోజుల్లో, పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో, లేకపోతే ఈవెన్ మధ్యకాలంలో ఎలా జరిగిందో ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. సో కాబట్టి అప్పుడు జరిగిన మంచి అందులో చేయొచ్చు. మీరు చెప్పింది ఇప్పుడు అది ఎప్పుడు అసలు ఆ వ్యవస్థ ఎవరు విడిపిస్తారు అనేది వాళ్ళకి తెలియకంటున్నారు. దేవాలయాలు ఎవరివి? ప్రభుత్వానికి కావు, హిందూ సమాజానివి. అంటే మనవి. మన దేవాలయాలను మనం నడుపుకోవాలి. మనం నడుపుకోవాలంటే పెద్ద చిన్న ఆదాయం ఉందా లేదా అని కాదు. తిరుపతి దేవాలయం పర్లేదు, లేకపోతే మన ఈ రోడ్డు మూలన ఉన్న దేవాలయం అన్ని మన కిందనే ఉండాలి. సో కాబట్టి
ఈ వీటిని మనం తీసుకోవాలి. అయితే ప్రభుత్వం అడిగే ప్రశ్నల్లో కూడా సమంజసం ఉంటుంది. ఎందుకంటే అయ్యా ఓకే. ఇప్పుడు మేము తిరుపతి దేవాలయాన్ని ఇచ్చేస్తాం. ఎవరికివ్వాలి? అట్లా వదిలేసి అయితే వెళ్ళలేం కదా! అంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ వ్యవస్థ ఏంటి? అంటే మనం అనేది ఏంటంటే అట్‌లీస్ట్ నా ఆలోచన నేను గత 4, 5 ఏళ్ళు యాక్చువల్‌గా 20, 30 ఏళ్ల నుంచి చేస్తున్నాను. కాకపోతే నేను ప్రస్ఫుటంగా బయటికొచ్చి చెప్పడం నాకు రిటైర్మెంట్ తర్వాతనే. ఇప్పుడు దేవాలయంలో 2 రకాల పనులుంటాయండి. ఒకటి ధార్మిక కార్యక్రమం. ఆ ధార్మిక కార్యక్రమానికి సంబంధించిన ఏది లౌకిక కార్యక్రమం. ఆర్థిక మొత్తం ఆర్థిక పరిరక్షణ, ఆర్థిక పరిరక్షణ, అవును, దాని అవును. రక్షణ, తర్వాత వ్యవస్థ, దాని వ్యవస్థ వ్యవస్థలు, అంతా. వనరులు ఏర్పాటు చేయటం. అట్లాగే ఇదండి. ఏదైతే మీకు ధార్మిక వ్యవస్థ ఉందో అంటే అక్కడ ఇది అర్చకత్వం ఏదైతే ఉందో అందులో ఎవరు కూడా వేలు పెట్టడానికి వీల్లేదు. అర్చకులు ఆ సంప్రదాయానికి సంబంధించిన ధర్మాచార్యులు, స్వామీజీలు వాళ్ళు ఏం చెప్తే అదే. అందులో మిగిలిన దేవాలయము యాజమాన్యానికి ఎలాంటి హక్కు గాని అది ఉండదు. వాళ్ళు చెప్పారనుకోండి మనం ఈరోజు ఇది చేయాలి అంటే దానికి సంబంధించిన వనరులు, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ వీళ్ళు చేయాలి. అయితే మిగిలిన యాజమాన్యంలో ఎవరుండాలంటే భక్తులు. ఇప్పుడు హిందువుల్లో కూడా భక్తులు అన్ని కులాల వాళ్ళు. అన్ని కులాల వాళ్ళు. ఆ. భక్తులు ఇప్పుడు హిందువుల్లో కూడా శైవులు ఉన్నారు. వాళ్ళు వైష్ణవ దేవాలయం పోవచ్చు. కాబట్టి ఆ దేవాలయంలో ఆ స్వామివారిని నమ్మే భక్తులు ఉన్నారు. శివాలయాలకి శైవులు, భక్తుల్లో వైష్ణవులు విష్ణు దేవాలయాలకి, శాక్తేయం దుర్గా అమ్మవారు, ఇట్లా అమ్మవార్లకి, ఇట్లా ఎవరికి వాళ్ళు. ఎవరికి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలోనే ఒక ఒక విధమైన ఒక ఏర్పాటు చేసుకొని ఒక ధర్మకర్తల మండలి ఇటు ప్రజలతోనూ అటు ఆ ధర్మకర్తల మండలిలో అర్చకులు కూడా ఉంటారు. ఎందుకంటే యాజమాన్యంలో అర్చకులు లేకపోతే వీళ్ళు ఈ అర్చకత్వం అక్కడ నడవదు. సో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. వాళ్ళు కంబైన్డ్ గా దాన్ని మేనేజ్ చేస్తారు. అన్ని కులాల వాళ్ళతో. అన్ని కులాల వాళ్ళు అంటే భక్తులు ఎవరుంటే అన్ని కులాల వాళ్ళు భక్తులే కదా. భక్తి ముఖ్యం. అక్కడ చూడాల్సింది ఏంటంటే వ్యక్తి సామాజిక స్థాయి కాదు, భక్తి సేవ. భక్తి ఎంత ఎంత సేవ, సమాజ సేవ దేవుడి చేసేది. మీద భక్తి ఎంత ఉంది, ధర్మం మీద ఎంత ప్రేమ ఉంది, అలాంటి వాళ్ళని చూసుకొని అక్కడ పెట్టుకొని ఆ దేవాలయం ప్రతి దేవాలయం నడుపుకోవాలి. అట్లాగే వాళ్ళ ఆస్తులు కూడా లేదు. తర్వాత రెండోది, ఇప్పుడు మన సమాజం ఎట్లా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఒక దేవాలయము ఏకాకిగా బతకలేదండి. బాగుంది. అన్ని దేవాలయాన్ని అనుసంధానం చేయాలి. ఆ అనుసంధానము ఏ విధంగా చేయాల్సి ఉంటుంది? మీరు ఏదో ఒక తీసుకోండి, మండలమో జిల్లానో తీసుకోండి. ఒక తులసి మాల లాగా, ఒక రుద్రాక్షి మాల లాగా అలా ఉండాలి. అన్ని ఉండాలి. ఎవరైతే ఇప్పుడు ఈ ప్రతి దేవాలయానికి ఉన్న ఒక ప్రధాన అర్చకుడు, ఈ ప్రెసిడెంట్, ఉదాహరణకి నేను చెప్పేంత ఉదాహరణ అండి, వివరాలు. వీళ్ళంతా కలిసి ఒక జిల్లానో ఒక మండలంలోనో ఒక దేవాలయాల సంఘమో లేకపోతే ఏదో ఒక పేరు మీద, లేకపోతే ధార్మిక పరిషత్ అనో ఏదో. ఇప్పుడు ఉదాహరణ ఒక మండలమే తీసుకుందాం. మండలంలో 40 దేవాలయాలు అనుకోండి, 30-40. ఆ చిన్న పెద్ద ఆ దేవాలయం అంటే ఏంటి? ఇంకొకటి, మీరు చెట్టును పూజిస్తే అది చెట్టే దేవాలయం. అవును. పుట్టను పూజిస్తే పుట్టే దేవాలయం. అవును. రాయి అంటే రాయి, ఏదంటే రాయే. దాని పెద్ద మనకి విగ్రహం లేకపోతే దాని ఇది బిల్డింగ్ కావాల్సిన కానీ లేకపోతే పెద్ద స్ట్రక్చర్ అవసరం లేదు. సో వీళ్ళందరినీ కలిపి ఆ మండల స్థాయిలో ఒక మండల పరిషత్తు ఆరు దేవాలయ సంఘం, అట్లాగే జిల్లా స్థాయిలో, అట్లాగే రాష్ట్ర స్థాయిలో దీనికి ఎలా ఏర్పాటు చేయాలంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే రెండండి. ఒకటి, ఇప్పుడు బాగా ధనవంతమైన దేవాలయాలు ఉంటాయి. మీరు అన్నారు కదా ఆదాయం లేని దేవాలయాలు. ఇప్పుడు ఆ మండలంలో, ఆ జిల్లాలో ఒకవేళ చాలా దేవాలయాలు డబ్బు లేదు, వాళ్ళకి ఆదాయం లేదు. కొన్ని దేవాలయాలు బాగా వస్తున్నాయి, అందులో నుంచి కొంత సహాయం ఈ దేవాలయానికి అక్కడ ఉన్న అర్చకుడికి ఇది జీతభత్యాలు లేకపోతే పోషణకో లేకపోతే దేవాలయానికి ఇవ్వాలి. సో ఈ విధంగా ఏంటంటే అన్ని దేవాలయాలు సరిగా ఉంటున్నాయో లేదో చూసుకోవటం. రెండవది, మీరు చాలా చోట్ల గమనించుంటారు, ఏదో పురాతన దేవాలయం, మరి పురాతనం కాకపోయినా 100 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం దేవాలయం ఒకటి కట్టారు, చిన్న గుడి. 500 ఏళ్ల కిందటివే ఎక్కువ ఉన్నాయి. చిన్న గుడి ఉందనుకోండి, వాళ్ళు ఆ గుడి కట్టినప్పుడు అక్కడున్న రోడ్డు వెడల్పు 20 అడుగులు, 30 అడుగులు. అవును, అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రభుత్వం, మున్సిపాలిటీ ఏమంటది, ఈ రోడ్డు మరి ఇరుకైపోయింది, నేను మొత్తం వెడల్పు చేయాలని మొట్టమొదటి వచ్చి దేవాలయాన్ని ధ్వంసం చేస్తారు. సో ప్రతి ప్రభుత్వాలు కూడా హిందూ దేవాలయం అంటే ఈజియెస్ట్ వే టు అటాక్.
సో మీరు తెల్లారి చూసినప్పటికీ అక్కడ దేవాలయం లేదు. సో ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రభుత్వము చట్ట విరుద్ధంగా చేస్తుందనుకోండి, ఈ కనీసం ఈ దేవాలయాన్ని మిగిలిన దేవాలయ సంఘం ఉంటుంది కదా, వీళ్ళంతా వచ్చి దాన్ని ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నారని ఎక్కడ చిన్న దేవాలయానికి ఇటువంటి సమస్య వచ్చినా అందరికీ తెలుస్తుంది. రక్షణ కల్పించడానికి అవును. వ్యవస్థ ఉంటుంది. ఉమ్. ఒకటి పోషణ, రెండోది రక్షణ, మనంతా కలిసి ఉండటం కోసం. అట్లాగే ఇప్పుడు మీరు ఒక మజార్ కానీ, ఒక దర్గా కానీ, ఒక చర్చ్ కానీ ఉందనుకోండి, మీరు ఎక్కడైనా చూడండి రోడ్డుని మళ్ళిస్తారు. మీరు ఉదాహరణకి ఇక్కడ మన ఇది రోడ్ నెంబర్ 2లో కానీ ఎక్కడ చూసినా కానీ, ఇక్కడని కాదు మీ దేశం అంతా అంతే. కానీ హిందూ దేవాలయం వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా స్ట్రైట్గా వేయాలన్నట్టు దేవాలయం ధ్వంసం చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశంలో ప్రధానంగా ఈ భారతదేశంలో సనాతన ధర్మం మాత్రమే శాంతిని, సుఖాన్ని, రక్షణని కాపాడింది, ప్రకృతిని కూడా కాపాడింది. నదుల రూపంలో అందరూ ఇవాళ నదులను నాశనమైనట్టుగా లేదు కదా. ఇవాళ పుష్కరాలంటే వెళ్ళి మురుగుంటల్లో చేయాల్సి వస్తుందండి. ఇవాళ ఏమంటే నదులు నాశనం అయిపోయినాయి, దేవాలయ వ్యవస్థ అంతా కూడా శిథిలమై ఏమండి ఇట్లా ఈ భారతీయ సనాతన ధర్మంలో వృక్షం రక్షింపబడింది, నది రక్షింపబడింది, చెరువు రక్షింపబడిందండి. ఇవాళ దేవాలయాలకు ఉన్నటువంటి చెరువుల్లో చేపలు పెంచుతున్నారండి ఆంధ్రప్రదేశ్లో. ఏమండి ఇలా ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులన్నీ కూడా సనాతన ధర్మం ఆచరించటం వలన ప్రకృతి రక్షింపబడుతుంది, వన్యప్రాణులు, వనాలు రక్షింపబడతాయి. తద్వారా మంచి ప్రాణవాయువు, మంచి నీరు అందటం ఇవన్నీ స్వతసిద్ధంగా జరుగుతాయి. పక్కన ఉన్నటువంటి క్రైస్తవులతో, ముస్లిములతో వ్యవహరించేటువంటి విధానంలో, వాళ్ళు కూడా మనతో వ్యవహరించే విధానంలో మనం అందరం కలిసి ఏదన్నా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా ఈ దేశం కోసం? మనము బలోపేతం అయితే, దృఢపడితే 90% సమస్యలు అవే సమసిపోతాయి, అసలు ఉత్పన్నమే రావండి. అసలు మీకు సనాతన ధర్మం మీద ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదండి. అంతే కదా. అంటే వీటన్నిటికీ మూలం మనం ధర్మానికి దూరం అవటం. మనం ఆ ధర్మానికి దూరం అవడంతో ధైర్యం కూడా పోయింది. ఎట్లాగో ఏమిటో తెలియట్లేదు, ఎవరన్నా చెప్పినా అర్థం కావట్లేదు, ఇది సాధ్యమా అనేటువంటి సందేహం వచ్చేస్తుంది. కనుక మనం ధర్మం కోసం పూనుకుని నిలబడటమే. అంటే అది రాజకీయంగాను ఉండాలి, ఉద్యమాలు జరగాలి, అన్ని విధాలా జరిగి. దీనికి సింపుల్ ఏదంటే హైందవీకరణ, హిందూ సమాజాన్ని హైందవీకరణ చేయాల్సిన అవసరం ఉంది. మనం కొత్త వాళ్ళని ఎవరిని మతం మారి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన వాళ్ళే పేరుకే హిందువులు తప్పిస్తే మాత్రం హిందువులు. మన హిందూ కార్యక్రమాలు కానీ, హిందూ ధర్మాన్ని కానీ ఏ విధంగా మనం పాటించట్లేదు. సో దానికి ఏంటంటే మీరు అన్నట్లు ఈ దేవాలయ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. ప్రతిష్ట చేయడం కాదు, ముందు ప్రభుత్వం అనేది బయటికి విడిపించాలి. విడిపించిన తర్వాత ఈ విధంగా మనం చెప్పినట్టు ప్రతి దేవాలయాన్ని అనుసంధానం చేసుకుంటే అప్పుడు మనలో ఐక్యత ఏర్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణ నేను మా మండలంలో చేశానండి, ఐ థింక్ అది రిజిస్ట్రేషన్ చేయించలేదు. నేను 2022 సంక్రాంతి నాడు, సంక్రాంతి కనుమ రోజు మా మండలంలో 32 దేవాలయాలు ఉన్నాయి. సో అందరూ అర్చకులని వాళ్ళందరినీ మా ఊరు దేవాలయాన్ని పిలిచి అందరూ వచ్చారు. మాట్లాడితే ఒక మండల దేవాలయ సంఘం అని పెట్టాం. ప్రతి అంటే అది హిందూ ధర్మానికి దానికి నిర్వచనం కూడా చెప్పాను నేను. నిర్వచనం అంటే ఏంటి, గొప్ప పని చేశారు. అయితే క్రైస్తవుడు ముస్లిం కానీ ఎవడైనా హిందువే. అంటే ఇప్పుడు సమ్మక సారక్క అనుకోండి, లేదా మా దగ్గర గ్రామ దేవతలు నర్చించే వాళ్ళు కూడా హిందువులే కదా. వాళ్ళు మా దగ్గర ఇది దారులమ్మ, దండాలమ్మ, తలుపులమ్మ, వీళ్ళందరూ కూడా పోసేమని వీళ్ళందరూ కూడా అందరూ వీళ్ళు రెగ్యులర్ గా. దానివల్ల ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు మా ఊర్లో మీకు జాతర అయిందనుకోండి, అందరు కబురు చేస్తారు. సో పక్క ఊరు కూడా వస్తారు. ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడు మా దేవాలయానికి ఏదైనా కార్యక్రమం అయితే ఒక 100 మంది 50 మంది వచ్చేది. ఈనాడు మా ఊరు నుంచి 50 మంది 100 మంది వస్తే పక్క అన్ని గ్రామాలు కాబట్టి ఇంకో 100 మంది వస్తున్నారు. అట్లాగే మన ఊరు వాళ్ళు కూడా అందరి దగ్గరికి వెళ్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే, ప్రతి ఊర్లో కూడా ఎవరు హిందువులు ఉన్నారు మనతో మనకి మధ్యలో స్నేహభావం ఏర్పడుతుంది, మన ధర్మం గురించి మనకు అవగాహన ఏర్పడుతుంది, మనం రక్షించుకోవాలి అనే భావన ఏర్పడుతుంది.
సో అది మా మండలం, మంగపేట మండలంలో చేశారు. బాగుంది. నడుస్తుంది. అప్ దాన్నే నేను బాగుంది. మా మండల గుడి మండలి. అది చాలా బాగా మీరు మీరు కవులు కదా. అంటే ఒక మండలంలో కూడా గుడి మండలి. సో దీన్ని నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం చేయాలి అని ఉంది, కానీ దానికి అంటే కొన్ని కారణాల అవుతుంది, వల్ల అక్కడికెళ్ళ ఉంది. సాధ్యం అవుతుందండి. ఆ. మీరు ఒక మొట్టమొదటి మీరు దాన్ని పూనుకున్నారు సో కదా. ఇది కనుక చేయగలిగితే మనకి ఎంతో శక్తి వస్తుందండి. ఇప్పుడు మీరు దేవాలయాన్ని ప్రభుత్వం నుంచి విడిపించడానికి ముందు ఈ అసంఘటితమైన హిందూ దేవాలయాన్ని కనుక సంఘటిత చేయగలిగితే వీళ్ళే అడుగుతారండి. అంటే మొట్టమొదట ఈ దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఈ అర్చకులు, వీటిని నమ్ముకున్న అర్చకులందరినీ కూడా ముందు ఒక ఐకమత్యంగా వాళ్ళ అది పరిచారికులు అందరూ దాంట్లో. యాక్చువల్ మా మండలం లేదంటే ఒకే ఒక దేవాలయం ప్రభుత్వం కింద ఉన్నాయి. మిగిలిన 31 దేవాలయాలు వదిలేశారు, వాళ్ళు పట్టించుకోలే. 31 దేవాలయాలు మాత్రం 33 ఉన్నాయి. 32 దేవాలయాన్ని కలిపాను. ఎందుకంటే ప్రభుత్వం కింద ఉన్న దేవాలయం ఇందులో చేరలేవు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు. ఆ అర్చకులు వచ్చినా కానీ పాపం ఆయనకి మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. సో అందుకోసం ప్రభుత్వం కింద లేని దేవాలయాన్ని నేను కలిపాను, సంఘంగా చేశాను. ముందర ప్రభుత్వం నుండి వాళ్ళ కబంధ హస్తాల్లోంచి ఈ దేవాలయాన్ని విడిపించాలండి. మొట్టమొదట విడిపించిన తర్వాత చేస్తే గానీ భారతదేశం బాగుపడదు. కాదండి, భారతదేశానికి మనకు పూర్తిగా స్వాతంత్రం రాలేదు. రాజకీయ స్వాతంత్రం మాత్రమే వచ్చింది. హిందూ ధర్మానికి ధార్మిక స్వాతంత్రం రాలేదు. ముందు దేవుళ్ళకి రాలా, దేవుడికి రాలేదు కదా. ప్రభుత్వం కింద ఉండటం వల్ల ఏంటంటే వ్యాపార సంస్థలుగా చేసేసారు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వానికి ఎంత డబ్బు వస్తే అంత దోచుకోవచ్చు. అయితే దీనివల్ల ఏంటి, ఒకటి మీరు అన్నట్టు నిజమైన భక్తులకి సరిగా దర్శనం జరగట్లేదు. రెండవది, ఇది దీన్ని ఆసరాగా చేసుకొని ఈ మిషనరీలు దుష్ప్రచారం చేస్తాయండి హిందూ ధర్మం. చూడు, మీ దేవాలయం, మీ దేవుణ్ణి చూడాలంటే డబ్బులు కట్టాలి, మా దేవుణ్ణి ఫ్రీగా నేను డబ్బులు ఇస్తాను రా అని ఆ విధంగా మతం కూడా వాళ్ళు వాడుకుంటారు. అయితే కానీ ఈ చేసింది ఎవరు? హిందూ ధర్మం కాదు, ఇది చేసింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం చేసిన చెడ్డ పనుల వలన హిందూ ధర్మానికి మచ్చ రావటమే కాదు, దాన్ని ఆధారంగా చేసుకొని మత మార్పిడి జరుగుతుంది. సో కాబట్టి ఏ కోణంలోంచి చూసినా కానీ, మీరు లౌకికవాద కోణంలోంచి చూసినా, ధార్మిక కోణం, మానవత రూపం చూసినా కానీ దేవాలయాలు ప్రభుత్వం కింద ఉండటానికి వీల్లేదు. మీరు అనాదిగా వస్తున్న ఈ మన నాగరికతలో కూడా ఏనాడు కూడా దేవాలయాలు రాజు కింద లేవండి. రాజాశ్రయం ఉండేది, రాజు పోషణ చేసేది అంతే. కానీ అక్కడున్న వ్యవస్థకు అప్పచెప్పేసి అక్కడున్న ఆ స్థానికులే దాన్ని వాళ్ళు నిర్వహించేవాళ్ళు. అంతేగాని రాజు ఎక్కడో ఉండి నేను దేవాలయానికి ఇది ముఖ్యమైన లేదు. అండ్ ప్రతి రాజు కూడా నేను భగవంతుడు దాసుడని చెప్పుకునేవాళ్ళు. మీరు మొన్నటిదాకా ఇప్పుడు త్రివేంద్రం ఉంది కదండి, తిరువనంతపురంలో పద్మనాభ స్వామి, వాళ్ళు పద్మనాభ దాసాన్ని పెట్టుకుంటారు రాజు. అది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దేవుడికి దేవుడు అయిపోయారు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారండి. మొట్టమొదట మన ధర్మం దాన్ని వదిలిపెట్టడం వల్లే ఇవాళ ఇన్ని బాధలు పడుతున్నాము. అది మీరు ఒక గొప్ప పీఠాధిపతి ఈ మాటలు చెబితే, ఆయన పీఠాధిపతి కనుక అట్లా చెప్పాడని అంటారండి. కానీ ఒక సిబిఐ డైరెక్టర్గా చేసినటువంటి మీరు ఈ దేశ పరిస్థితిని చూసి, చరిత్ర అంతా తరచి, ప్రపంచ దేశాల పరిస్థితులన్నీ కూడా ఆకళింపు చేసుకున్న మీరు భారతదేశంలో శాంతి భద్రతలు, ప్రశాంతి జీవనం ఇది అందరికీ కలగాలి, కలిగించినది కూడా దేవాలయ వ్యవస్థ, సనాతన ధర్మం, ఐక్యత, వాటన్నిటినీ కూడా ఇతర మతాలతో సంబంధం లేకుండా వాళ్ళని ఎవరిని మనం ఒక పల్లెత్తు మాట అనకుండానే మనం దృఢపడితే, మనం ధర్మంతో మనం నిష్ఠగా మనం జీవనం సాగించినట్లయితే అన్నీ కూడా అవే సర్దుకుంటాయి. అందరికీ మనమే ఆదర్శం అవుతాము, మనం అజేయమైన శక్తిగా నిలబడతాము. లేకపోతే వీటిని నిలుపుకోలేము, పలసబడిపోయి మనమందరం కూడా గాలిలో కలిసిపోతాం అనేది చాలా చక్కగా మీరు చాలా సమగ్రంగా గొప్ప సందేశం ఇచ్చారు. మీరు దీంట్లో మీ అభిప్రాయాలు చెప్పలా. ఇది ఒక పీఠాధిపతి దగ్గరికి వెడితే ఆయన ఎటువంటి సందేశం ఇస్తారో ఆయన అనుగ్రహ భాషణం చేశారు స్వామివారి అని అంటారు. మీరు స్వామివారి కాదు కానివ్వండి, అంత ఒక తపస్సంపన్నులైనటువంటి వారి దగ్గరికి వెడితే వారేం చెబుతారో మీరు కూడా
ఒక సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన మీరు కూడా అదే దృక్పథంలో మీరు ఈ దేశాన్ని చూశారు. ఈ దేశ శాంతి భద్రతలకి మూలం సనాతన ధర్మం. అది కాకుండా ఇవాళ ఉన్నటువంటి ఈ విచ్ఛిన్నకరమైనటువంటి విధ్వంసకరమైన శక్తుల బారి నుండి ఈ దేశాన్ని రక్షించలేము. ఈ దేశాన్ని రక్షించడానికి ప్రధానమైనటువంటిది సనాతన ధర్మం, దాని ఆచరణం, దానికి మూలమైనటువంటి దేవాలయం, బ్రాహ్మణ్యం, వీళ్ళని పోషించటం, వాళ్ళల్లో కూడా నికార్సైన వాళ్ళని, ఒక సత్యనిష్ట ధర్మనిష్ట ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని, అట్లాగే ఆ దేవాలయ వ్యవస్థని, అక్కడ పనిచేసే వాళ్ళని, అనేక వృత్తులతో ఆ దేవాలయం వైభవంగా సాగాలి. ఆ ఆస్తులన్నీ కూడా మనం స్వాధీనం చేసుకునే ప్రభుత్వాల నుండి మనం రక్షించుకుంటూ మనం సాగితే తప్పకుండా రక్షింపబడతాం. ధర్మమే మనని రక్షిస్తుంది. మనం నిజంగా చాలా గొప్పగా మహోన్నతంగా శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారో మన గురించి, జాతి గురించి మనం ఎంత గర్వంగా చెబుతున్నామో ఇతరులకి, అలా మళ్ళీ మనం ఉంటాము అనేది మీ అభిప్రాయం. మీరు చాలా చాలా అద్భుతంగా సూటిగా మిసైల్ వేసినట్టుగా వేసారండి. అది ఒక ధార్మికమైనటువంటి ఒక అగ్ని క్షిపణి అంటారు చూసారా, మీరు ఆ అగ్ని క్షిపణి లాంటిది ఇది. దీంతో ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఆ నిప్పులాగా నిజాయితీగా ఈ వ్యవస్థల్ని కాపాడుకుంటూ, ఈ వ్యవస్థల కోసం పనిచేస్తూ, మన చేతిలో ఉన్నటువంటి ఓటుని, ఒక చిన్న ఓటు, దాంతో ఏముందని అనుకుంటారు, ఆ ఓటుని దాన్ని అణ్వస్త్రంగా సంధించి మనం మళ్ళీ ఈ ఆలయాలన్నింటినీ కూడా మనవి చేసుకుని ఆ స్వామికి సరైనటువంటి భక్తిని సమర్పించటం అంటే మనం ఆ ఆలయాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోవటమే ఈ ప్రభుత్వాల నుండి. ఏమండి, చాలా అద్భుతంగా చెప్పారు. మీరు మాట్లాడుతుంటే చూడండి, ఇవాళ కోటి దీపోత్సవాలు చేస్తుంటే నన్ను పిలుస్తారు, వెడతాను. లక్షల మంది అండి. పొద్దున మీరు వాళ్ళ పనులన్నీ చేసుకుని వాళ్ళు త్వరగా ముగించుకుని 5:30, 5ంటికి ఇంటి దగ్గర బయలుదేరి 6ంటికల్లా వచ్చి కూర్చుంటారండి ఆ దీపాలు పెట్టడం కోసం. రాత్రి 10:30కి వాళ్ళకి ఇక్కడ అయిపోతుంది, సుమారు 10:30కి. అప్పుడు ఇంటికి బయలుదేరి మళ్ళీ గంట పెడతారు. అంటే సుమారుగా 5 నుంచి 6 గంటల సేపు వాళ్ళు ఈ పని మీద ఉన్నారు. పైగా అన్ని వయసుల వాళ్ళు ఉంటారు, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయినా సరే వాళ్ళు కదలకుండా అలా కూర్చుని ఉంటారండి. దాని ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ శక్తి? వాళ్ళకి భక్తి ఇచ్చింది. అలా మీరు చూడండి, ఒక హైదరాబాద్లో కోటి దీపోత్సవం చేస్తే అక్కడికి వస్తున్నారు జనం. విజయవాడలో చేస్తే ఒక మైదానంలో అక్కడికి వస్తున్నారు. కాకినాడలో చేస్తే వస్తున్నారు. ఏ ఊళ్ళో చేస్తే ఆ ఊళ్ళో 10,000 మంది, 5,000 మంది వస్తున్నారు. చక్కగా పెళ్లికి వచ్చినట్టు, పేరంటానికి వచ్చినట్టు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి చదువుకుని బీటెక్, ఎంటెక్ చదువుకుంటూ పిల్లలు కూడా వస్తున్నారండి. వచ్చి కూర్చుని వాళ్ళు ఆ భక్తితో ఆ దీపం వెలిగిస్తే చాలు, పుణ్యం వస్తుంది. ఏమండి, మరి ఇదంతా కూడా ఆ విశ్వాసమే కదండి. ఆ విశ్వాసము, పైగా అది చేస్తే కూడా వాడికి ఏదో జరుగుతుంది అనుకున్నది కనుక దాన్నే, ఆ ధర్మాన్నే ఇంకా ప్రచారం చేసి, దాన్నే పటిష్టం చేసి, మనం ఈ వ్యవస్థని కూడా మనదిగా చేసుకుని ఆ ధర్మాన్ని ఆచరించడంతోనే సమాజంలో ఎటువంటి భయం లేకుండా ధర్మంతో, ధైర్యంతో హాయిగా ఉంటూ ఇతరులు కూడా హాయిగాను మన్ని గౌరవించేటట్టుగాను ఉండగలం అని చెబుతున్నారు మీరు. అంతే కదండి. చాలా చాలా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలండి. ఒక సిబిఐ అధికారిగా మీరు ఇలా శిక్షించాలి, ఈ చట్టం ప్రకారం ఇలా శిక్షించాలి, లేకపోతే ఇంతమంది వ్యక్తులు ఇలా రక్షించడానికి వీళ్ళు ఉండాలి, ఈ వర్గం ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, మోహరించాలని వ్యూహాలు ఏమండి, రక్షణ వ్యవస్థకు కావాల్సినటువంటి విషయాలు అవేవి చెప్పకుండా కేవలం ధర్మం దీనికి మూలం అని చెప్పారు చూసారా. ఇది మీ సంస్కారానికి నిదర్శనం. మీకు నమస్కారం, హృదయపూర్వకమైన నమస్కారం. ధన్యవాదాలండి మీరు అవకాశం ఇచ్చినందుకు. అయ్యా, జై తెలుగు, జై భారత్. జై తెలుగు, జై భారత్, జై హిందూ ధర్మం. జై హిందూ ధర్మం. నమస్కారం. జై తెలుగు, జై జై తెలుగు అని జగములు పొగడెనురా. దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా.